ప్రార్థించిన శంకర్ గారు వందనాలు. దయచేసి అందరూ కూడా దైవత్వాన్ని వినడానికి శ్రద్ధగా ఉందాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఇంకొంచెం గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొకసారి ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషంగా మిమ్మల్ని చూడగలుగుతున్నాం. మీ ముఖాల మీద చిరునవ్వు చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. 3వ వార్షికోత్సవ ఈ సమయాన్ని దేవాతి దేవుడు ఆశీర్వదించులాగున దైవలేఖనంలోకి వెళ్దామా? ఈ వార్షికోత్సవ సందర్భంగా నిర్దేశించబడిన అంశము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించి మనతో ఈ రాత్రి మాట్లాడును గాక. ఒక యవనస్తుడు ఉన్నాడు. ప్రభువుని అంగీకరించానని సంతోషంగా ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత బాగానే మందిరానికి వెళ్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, అందరితో చక్కని సహవాసం కలిగి ఉంటూ అకస్మాత్తుగా మందిరం మానేశాడు. కారణం ఎవ్వరికి తెలియదు, ఎవ్వరి మాట వింటంలే. నాతో చెప్పొద్దు అంటున్నాడు. ఎవరు నన్ను రమ్మని పిలవద్దు అంటున్నాడు. ఎవరికి అర్థం కాలే. ఎవరు తను సమీపించలేకపోతా ఉన్నారు. కారణం తెలియదు. చాలా దినాలు గడిచిపోతున్నాయి. నన్ను ఎవ్వరు పిలవద్దు, నేను రాను మందిరానికి అంటున్నాడు. ఒక రోజున ఒక వృద్ధుడైన దైవ సేవకు తన దగ్గరికి వెళ్ళాడు. బాబు, నువ్వు చదువుకున్నావు కదా? అవును, చదువుకున్నాను అన్నాడు. నా కళ్ళు కనపడటం లేదు నాయనా, బైబిల్ చదువుకోలేకపోతున్నాను, నా కోసం ఒక వాక్యం చదివి వినిపిస్తావా అన్నాడు. ఆయన ముఖంలో చూచి, బైబిల్ పట్టుకుని చాలా దినాలైంది, అయినా వృద్ధుడు అడుగుతున్నాడు కదా, సరే అంకల్, మీకోసం చదువుతాను, చెప్పండి అన్నాడు. మనం చదివిన వాక్య భాగాన్ని చదవమని అడిగాడు. వాక్యం ఏం రాస్తుంది? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చదువుతూ తానే మరలా చదువుతున్నాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి అంటూ ఆగిపోయాడు. ప్రతి పాపము ఆగిపోయాడు. ఏం నాయన ఆగావు అంకుల్? ఏ పాపమైనా క్షమిస్తాడా యేసు ప్రభు? ఏమో నాయన, అక్కడ ఏమి రాస్తుందో నువ్వే చదువు మళ్ళా అంటే, ప్రతి పాపము నుండి అని రాస్తుంది కదా, ఏ పాపమైనా క్షమిస్తాడా? అక్కడ రాస్తున్నట్టుగా ఖచ్చితంగా క్షమిస్తాడని అర్థమవుతోంది కదా అన్నట్ట. నన్ను క్షమించండి అంకల్, నేను ఇంతకాలం నా ప్రభు నా పాపాలు క్షమించాడు, కానీ మరలా నేను ఘోరమైన పాపం చేశాను కాబట్టి నా పాపం ఆయన క్షమించడు అని ఈ నిర్ధారణలో ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ఎటువంటి పాపమునైనా ప్రభు క్షమిస్తాడని అర్థమవుతోంది. అంతేనా అంకుల్? అవును నాయన,
ఏ పాపమైనా, ఎంతటి పాపమైనా, ఎన్ని దినాల నుండి చేస్తున్నా, ఎన్ని పాపములు చేసి ఉన్నా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం రాసింది కదూ. నువ్వు నమ్ముతున్నావా? అవునంటే నమ్ముతున్నాను. వెంటనే మోకాళ్ళేశాడు, కన్నీళ్లు కారుస్తూ, యేసయ్యా, ఇంత ఘోరమైన పాపిని నన్ను నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు నాయనా. నీ ప్రేమ ఇంత గొప్పదా? ఎటువంటి పాపమునైనా క్షమించేంతటి ప్రేమామయుడవా నీవు? నీ వాక్యాన్ని నమ్ముతున్నాను నాయనా. హృదయపూర్తి వందనా చెల్లిస్తున్నాను. నా పాపాన్ని దయచేసి క్షమించు. మరలా నేను అనుమానించకుండా నిన్ను వెంబడించే భాగ్యం ఇమ్మని వెంటనే మోకాళ్ళేసి ప్రార్థించట. ఇక ఆ దినం మొదలుకొని ప్రభువుతో కొనసాగుతూ వచ్చాడు. ఏమర్థమవుతుంది మనకి? యేసు రక్తము ఆ పాపం క్షమిస్తాడా, ఈ పాపం క్షమిస్తాడా, అన్ని పాపాలు క్షమిస్తాడా, ఎన్ని రోజులు క్షమిస్తాడు, ఇవన్నీ కాదు. వాక్యం ఏం చెప్తోంది? ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఎంత సంతోషం! ఆయన క్షమించని పాపం ఏదీ లేదు, ఆయన కడుగని మలినం ఏదీ లేదు, ఆయన పోగొట్టలేనటువంటి ఏ అతిక్రమము లేదు. ఆయన ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును, ప్రతి దోషమును, ప్రతి అవిధేయతను ఒప్పుకుంటే చాలు, క్షమిస్తానని చెప్పిన ప్రేమామయుడు. కనుక ఎంత గొప్ప దేవుడు మనం నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం కదా. ఒక సహోదరి ఒక పాస్టర్ గారికి ఉత్తరం రాసింది. ఏమంటే, పాస్టర్ గారు, నేను 3 సంవత్సరాల క్రితం ఒక పాపం చేశాను. యేసయ్యను క్షమించమని అడుగుతున్నాను, కానీ యేసయ్య క్షమించలేదు. నన్నేం చేయమంటారు అని ఉత్తరం రాసిందిట. అప్పుడు ఈ పాస్టర్ గారు బదులు రాశాడు, అమ్మా, 3 సంవత్సరాల క్రితం ఒక పాపం చేసావేమో కానీ ఇప్పుడు 3 పాపాలు చేస్తున్నావు అన్నట్ట. ఏమిటంటే, ఒకటి, దేవుణ్ణి అబద్ధికునిగా చేశావు. క్షమిస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నువ్వేమంటున్నావు? నన్ను క్షమించలేదు అంటున్నావు. అంటే దేవుడు అబద్ధికుడా?